హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం పప్పుచారు ఎప్పుడు చేసేలా కాకుండా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పప్పుచారుని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పప్పుచారు చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో 100 గ్రాముల కందిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని కందిపప్పును 3-4 సార్లు బాగా కడగాలి. కందిపప్పును ఇలా కడిగిన తర్వాత అందులో కందిపప్పు మునిగేంత వరకు నీళ్లను పోసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత పప్పు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు పప్పును మెత్తగా మెదుపుకోవాలి. పప్పును ఇలా మెదుపుకున్న తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. తరువాత 2 ఉల్లిపాయలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ములక్కాయ, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా 1, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పప్పుచారు మరింత టేస్టీగా ఇంకా మంచి ఫ్లేవర్ రావడానికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 వంకాయలను వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ 1 విజిల్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం. ఈ కారం వేసుకుంటేనే పప్పుచారుకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు రసం, 1.5 గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పప్పుచారు మీకు ఇంకొంచెం పల్చగా కావాలంటే ఇంకొద్దిగా నీళ్లను పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత పప్పుచారు మనకు ఈ విధంగా చాలా టేస్టీగా మరిగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత దంచిన 5 వెల్లుల్లి రెప్పలు, 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న పప్పుచారును పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన 1/4 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా పప్పుచారు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ పప్పుచారును వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే పప్పుచారు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.